విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, పాస్పోర్ట్ కార్యాలయం ముందున్న స్త్రీలంతా అరబ్ దేశాల్లో ఇళ్లలో పనిచేసే పని మనుషులుగా పనిచేసేందుకు వెళ్తున్నారటండి. 2 ఏళ్లు 3 ఏళ్లు అలా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాక మన దేశంలోని ఏజెంట్లు ఈ స్త్రీలని దుబాయ్, కువైట్, మస్కట్ వంటి అనేక దేశాలకి పని మనుషులుగా పంపిస్తారట. ఆ దేశాల్లో వీళ్ళకి 20 నుండి 25 వేల వరకు జీతాలు దొరుకుతాయట. పాస్పోర్ట్లు, వీసాలు ఇప్పించి ఆయా దేశాలకు ఈ స్త్రీలని పంపించే ఏజెన్సీలు మన దేశంలో ఇలా చాలా ఉన్నాయట. ఇలా పని చూపించినందుకు ఆ ఏజెంట్కి డబ్బు చెల్లించి ఎవరి టికెట్ వారే కొనుక్కుని ఆ దేశాలకి వెళ్తుంటారట. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా వివరాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో విభిన్నమైన వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు తేజశ్రీ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి తేజశ్రీ గారు. నమస్కారం అండి. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను చేసే స్పెషల్ ఐటమ్ అండి, స్వీట్ కార్న్ లడ్డు. స్వీట్ కార్న్ లడ్డు. ఓకే ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. స్వీట్ కార్న్, పెసర్ల పొడి, షుగర్ పౌడర్, పల్లి పొడి, పుట్నాల పొడి, యాలకలు, కాజు, ఫుడ్ కలర్, నెయ్యి. ఓకే అండి, మరి ఎలా రెడీ చేయాలో చెప్తారా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అండి ఆ బౌల్ కింద తీసుకో. ఈ బౌల్ తీసుకుందామా? ఓకే, పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామా? ప్యాన్ పెట్టి ఫస్ట్ గీ వేడి చేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ నెయ్యి వేడి చేసుకుని తర్వాత స్వీట్ కార్న్ ఫ్రై చేయాలండి. ఓకే అండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాక స్వీట్ కార్న్ వేయించేసాలి. ఓకే ఓకే, వేసేయండి. సో స్వీట్ కార్న్ వేసేసి మనం వేయించుకోవాలి. ఓకే, సో దీంట్లో ఫ్రై చేసుకోవాలా? అంటే కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. ఓకే, అంటే ఇప్పుడు స్వీట్ కార్న్ లో కొంచెం వాటర్నెస్ ఉంటుంది కదా, అవును, అదంతా పోవడానికి ఫస్ట్ ఇది డ్రై అవుతుందండి బాగా. ఇప్పుడు డ్రై అవుతుందండి. ఓకే, సో స్వీట్ కార్న్ లో ఉన్న వాటర్ పోవడం కోసం నేతిలో వేపేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నా ఓన్ ప్రిపేర్ అండి. ఓన్ ప్రిపేరా? స్వీట్ కార్న్ తో చాలా చేస్తారు కానీ లడ్డు చేయాలి అనే ఆలోచన కదా, రేర్ కదా. అదే, చాలా రేర్. ఏం చేస్తుంటారు మీరు తేజశ్రీ గారు? మామూలుగా హౌస్ వైఫ్ అండి. మెహందీ డిజైనర్ అండి. మెహందీ వేస్తుంటారు. మెహందీ డిజైనర్ అంటే మ్యారేజెస్ కది వేస్తూ ఉంటారా? వేస్తుంటారండి. ప్రస్తుతానికి అయితే గ్యాప్ ఉంది, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు. ఓకే, బాబు పేరు? మా బాబు పేరు శ్రేయాస్ అండి. శ్రేయాస్. ఓ, డిఫరెంట్ నేమ్. ఓకే, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలేమో కదా. మీ వారు ఏం చేస్తుంటారండి? మా వారు బిజినెస్ మ్యాన్ అండి. ఓకే, బిజినెస్ మ్యాన్. నో నీడ్ అగ్రిమెంట్స్. ఓకే, లైట్ గా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి కదా, సరిపోతుందండి? సరిపోతుందండి. స్టవ్ ఆఫ్. ఓకే, సో వీటిని మిక్సీ చేయాలండి. కొంచెం చల్లారాలా ఇలా పేస్ట్? చల్లారాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా మనకి? సో ఇది మిక్సీ చేసినాకనే పౌడర్స్ అన్ని మిక్స్ చేసి లడ్డు చేయాలి. ఓకే, ఏమేమి పౌడర్స్ చేసాము ఒకసారి చెప్తారా? ఓకే అండి, ఫస్ట్ ఏమో ఇది పెసర్ల పొడి అండి. పెసర్లు తీసుకుని ఫ్రై చేసి పౌడర్ చేసారా? అంటే మామూలుగా పెనం పైన కొంచెం చేసి పౌడర్ అండి, పెసర్ల పొడి అండి. నెక్స్ట్ వచ్చేసి పెసర్ల పౌడర్. నెక్స్ట్ పల్లి మామూలుగా అయితే వేయించేసి చేస్తారు కదా. పల్లి కూడా వేపిందేనా? వేపిందేనండి కంపల్సరీ. పల్లి కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది పుట్నాల పొడి అండి, వేపిన శనగపప్పు. ఓకే, ఇదండి. తర్వాత షుగర్ పౌడర్. ఓకే, షుగర్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. షుగర్ పౌడర్. ఓకే ఓకే, తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా. సో ముందే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకటి పెసర్ల పౌడర్, పల్లి పౌడర్, పుట్నాల పొడి. ఓకే అండి, ఇవి చల్లగా అయినాయి కదా, మిక్సీ చేసేద్దాం. అంటే టోటల్ గా మెత్తగా అయిపోవాలా అండి? టోటల్ గా మెత్తగా అయిపోవాలండి. ఓకే, మిక్సీ చేసి తీసుకొస్తాం. ఓకే,
ఇలా సరిపోతుందా చూడండి. ఓకే అండి, సరిపోతుంది కదా. సరిపోతుంది. ఫస్ట్ బౌల్లో కొద్దిగా నెయ్యి వేసేసి ఓకే మనము రాసేసుకోవాలండి, ఎందుకంటే స్టికీగా ఉండదు. మామూలుగా అయితే వాటర్ అయిపోతుంది, మనం ఫ్రై చేసాం కాబట్టి ఉంది కదా. ఇది టెక్నిక్ అండి, బాండింగ్ కి కూడా బాగుంటుంది. బాగుండదు కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫస్ట్ ఇది వేసుకున్నాం కదా. ఓకే, తర్వాత కొంచెం పల్లి పౌడర్. అంటే క్వాంటిటీ ఎంత ఉందో దానికి సరిపడా, దానికి సరిపడా. ఇప్పుడు స్వీట్ కార్న్ మామూలుగా ఒక 1 కప్ తీసుకున్నానండి, దానికి సరిపడా. ఓకే, తర్వాత పెసర్ల పొడి అండి, పెసర్ల పొడి. తర్వాత పుట్నాల పొడి. ఓకే, తర్వాత షుగర్ మనకు స్వీట్ టేస్ట్ బట్టి కదా, టేస్ట్ బట్టి. సో మిగిలిన గీ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఓకే, మనకి లడ్డు చుట్టడానికి వీలుగా కలుపుకోవాలండి. ఓకే, కొంచెం యాలకుల పొడి వేయాలా. ఓకే, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ 2 స్ప్రింకిల్స్. ఓకే, మొత్తం రెడీ అయిపోయింది. లడ్డు చుట్టేసుకోవడమే కదా. సో మొత్తం అంతా కూడా ఇలాగ లడ్డూలు చుట్టేసుకుని పెట్టుకోవాలి కదా. కొద్దిగా చల్లారాక అది గట్టిగా అయిపోతుందండి. ఓకే, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా అన్ని లడ్డూ చుట్టుకుని పెట్టేసుకోవడమే. ఓకే, లడ్డు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఫైనల్ గా గార్నిష్ అండి. ఓకే, జీడిపప్పుతో గార్నిష్. ఓకే అండి, ఇది నేతిలో వేయించిందండి. ఓకే, నేతిలో వేయించిన కాజు ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ లడ్డు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. తేజశ్రీ గారు రెడీ చేసిన స్వీట్ కార్న్ లడ్డు చూసారు కదండి. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. స్వీట్ కార్న్ లడ్డు కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, షుగర్ పౌడర్, పెసర్ల పౌడర్, పుట్నాల పొడి, పల్లి పొడి, నెయ్యి, ఫుడ్ కలర్, జీడిపప్పు, ఇలాచీ పౌడర్. స్వీట్ కార్న్ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి వేసి వేడయ్యాక 1 కప్పు స్వీట్ కార్న్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసిన స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెసర్ల పొడి, పల్లీల పొడి, పుట్నాల పొడి, షుగర్ పౌడర్, నెయ్యి వేసి బాగా కలిపి లాస్ట్ లో ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి లడ్డు లాగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ లడ్డు రెడీ. స్వీట్ కార్న్ లడ్డు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి తేజశ్రీ గారు, మీరు అన్నట్టే డిఫరెంట్ గా ఉంది, మీ థాట్ లాగే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి వంటగాన్ని మా సకుల కోసం పరిచయం చేసినందుకు. అనూసువారి తరఫు నుంచి గిఫ్ట్ వాచ్. థ్యాంక్ యూ. అలానే మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ. చూసారు కదండి తేజశ్రీ గారు చేసిన స్వీట్ కార్న్ లడ్డు. మరి మీరు కూడా మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.